ఓం శాంతి. నేను ఆత్మను. ఈ స్థూల శరీరానికి యజమానిని. ఈ భృకుటి సింహాసనంపై విరాజిల్లుతున్న ఒక దివ్య జ్యోతిని. శారీరక బాణానికి దూరం నేను రోజువారీ జీవితంలో శరీర నిర్వహణ కొరకు ఎన్నో రకాల సాధనాలను, వస్తువులను ఉపయోగిస్తాను. కానీ నేను కేవలం ఈ సాధనాలను ఉపయోగించే ఒక చైతన్య శక్తిని మాత్రమే. ఈ క్షణంలో నేను నా పాత శరీర బాణాన్ని మెల్లగా విస్మరిస్తున్నాను. నేను శరీరం కాదు, శరీరానికి అతీతమైన అమర ఆత్మను. నా చుట్టూ ఉన్న లౌకిక ప్రపంచం, శబ్దాలన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. నేను నా స్వరూపంలో, నా స్వస్వరూపంలో స్థిరపడుతున్నాను. నేను అకాల మూర్త ఆత్మను. కాలానికి, మృత్యువుకు అతీతమైన శక్తిని. ఈ కాలం నన్ను ఏమీ చెయ్యలేదు. ఈ ప్రకృతి నన్ను బంధించలేదు. నేను జనన మరణ చక్రానికి, కాల చక్రానికి పైన ఉన్న పరంధామ నివాసిని. సదా ఈ అకాల మూర్త స్థితిలో నేను స్థితిలై ఉన్నాను. నాపై ఏ కాల ప్రభావము లేదు. పరమాత్మ బాబా స్మృతి మరియు రక్షణ కవచం. నా ప్రియ బాబా, సర్వశక్తివంతుడైన శివ్ బాబా తన దివ్య కిరణాలను నాపై కురిపిస్తున్నారు. బాబా బచ్చే అని చెప్తున్నారు. మీరు అకాల మూర్తులు. ఏ అకాల మృత్యువు, ఏ కరువులు, ఏ లౌకిక సమస్యలు మిమ్మల్ని తాకలేవు. బాబా ఇచ్చిన ఈ వరదానం నా చుట్టూ ఒక అభేద్యమైన, ఒక ప్రొటెక్షన్ కలిగిన రక్షణ కవచం లాగా ఏర్పడింది. బాబా ఛత్రఛాయలో
నేను సంపూర్ణ సురక్షితంగా ఉన్నాను. ఈ అకాల మూర్త స్థితి అవ్వడం వల్ల నాలోని మానసిక చింతలు, ఆందోళనలు అన్నీ కరిగిపోతున్నాయి. పరిస్థితులు ఎంత పెద్దవైనా, తుఫాన్ లాంటి సమస్యలు ఎదురైనా నేను మాస్టర్ సర్వశక్తివంతుడును. నేను ప్రతి పరిస్థితిని, సమస్యను ఒక సాక్షిగా అలానే చూస్తున్నాను. సమస్యలు వస్తాయి, వెళ్ళిపోతాయి, కానీ నేను స్థిరమైన అకాల మూర్త విజేతను. సర్వ పరిస్థితులపై విజయం సాధించటం నా జన్మసిద్ధ హక్కు. ఓం శాంతి. నేను సదా విజయిని. నేను బాబా ప్రియమైన అకాల మూర్త సంస్కారాలు కలిగిన ఆత్మను. నా మనసు పరమ శాంతితో, అనంతమైన ఆనందంతో నిండిపోయింది. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి.